అండ్ ఇక్కడ తెలంగాణలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లనే ఉంది. వచ్చిన 6 నెలల్లో వేసిన గొంగలి అక్కడే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు ఇక్కడ కూడా. చెప్తా కదా జాగ్రత్త విను నువ్వు. కాళేశ్వరం, టెలిఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేసింగ్, ఈ సోది కబుర్లతోనే వీళ్ళు కాలక్షేపం చేసుకుని అలా కాలక్షేపం చేసుకుని వెళ్తున్నారు. ఏమిడికి ఉపయోగం ఇది? ఒక పక్క చూసుకున్నట్టయితే విద్యార్థులు అందరూ రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తున్నారు. ఇక్కడ అశోక్ నగర్లో చేస్తున్నారు, దిల్సుఖ్ నగర్లో చేస్తున్నారు. వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఓయూకి వెళ్ళిండ్రు మనం చూసుకున్నట్టయితే. అక్కడ ఒక జీవో పాస్ ఏంటంటే 1000 కోట్ల రూపాయలు నేను ఓయూకి ఇస్తాను. మరి ఇంతవరకు ఏది సార్? ఇంతవరకు ఏదంటే ఎత్తుక్కుంటూ ఉండవే. అది పేపర్ తెప్పల పేపర్లు రాసేస్తారు 1000 కోట్లు ఉస్మానియా క్యాంపస్కి ఇచ్చేసారు. ఏదని అడిగితే నన్ను చూసి తిరుమల వెళ్ళాడు. వీసీ రిజిస్టర్ ఇద్దరు పరారు అక్కడి నుంచి. బీసీ ప్రొఫెసర్ల మీద అలాగే ఇష్టం వచ్చినట్టు నిస్సాకారం చూపిస్తున్నారు. ఇదేంటి బాధన వెళ్ళాడు గట్టిగా వెళ్ళి నిలదీస్తే అబ్బా. ఏమని చెప్పాలి ఇప్పుడు ఈ పని తీరు? ఇది ఒక ముఖ్యమంత్రి ఏ రోజున నువ్వు కేసీఆర్ విషయంలో ఆయన ఫామ్ హౌస్లో ఉండొచ్చు, సెక్రటరీకి వెళ్ళకపోవచ్చు. ఇలాంటి దిక్కుమల ఇష్యూలు ఎప్పుడైనా విన్నావు? ఇష్యూస్ ఉన్నాయి, నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇంత ఫ్లేరప్ అయ్యాయని కనబడ్డాయి స్టేట్లో. 10 సంవత్సరాలైనా కూడా ఇట్లాంటివి సమస్యలు చూడలేదు. కానీ 2 సంవత్సరాల కాలంలో ఇలాంటివి చూస్తున్నాం. అండ్ మంత్రులకే పడట్లేదు. అండ్ సింగరేణిని చూసుకున్నట్టయితే సార్, సింగరేణిని ఇప్పుడు ప్రైవేటీకరణ చేసే దాంట్లో ఉన్నారు. మొన్న మెస్సీ వచ్చినప్పుడు సింగరేణి నిధులతోని తను ఒక గ్రౌండ్ని చేసుకోవడం జరిగింది. సో ఇదంతా మాట్లాడుతుంటారా మరి? అదే చెప్తున్నానమ్మా. సింగరేణి అది అంత చూడు, ఈ టెండర్లు అన్ని విషయం కన్నా ముందు వాళ్ళు ఎంత ఫ్యాబ్రికేట్ ప్లాన్. ఒకరికి ₹1 కోటి ఇన్సూరెన్స్ అనౌన్స్ చేశారు. గేమ్ చూడు, మెస్సీది మొత్తం స్పాన్సర్షిప్తో ఆ మ్యాచ్ ఆడించారు. ఇవన్నీ వేసాక మూడో చీకటి దెబ్బ బయట కొట్టారు టెండర్ల విషయంలో. బాంబర్ది టెండర్లు ఇది ఫస్ట్ అపోజిషన్ రైస్ చేసారికల్లా పరారు. ఇమీడియట్గా హరీష్ రావు మీద ఎంక్వైరీ. ట్రాన్స్పరసీ అది. ఆ బ్లేమ్ ఎవరి మీద పెట్టారు? బట్టి విక్రమార్క మీద పెట్టారు. ఆ బట్టి విక్రమార్క తిప్పి కొట్టేసరికల్లా తడుకుంటారు ఇక్కడ. ఆయన చెప్పాడు ఆయన పరువులో టెండర్ రద్దు చేయండి అని. ఆ 9 ఒకటే రద్దు చేసి మిగిలిన వదిలేస్తే ఊరుకుంటారు ఇల్లు. 25 ఏళ్ళు శాశ్వత ప్రయోజనం కదా అది. ఇవన్నీ జాగ్రత్తగా. ఇప్పుడు కోల్ మినిస్టర్ అవడమ్మా కిషన్ రెడ్డే కదా. ఏం ఒక్క మాట మాట్లాడి ఎందుకు? అంటే బీజేపీ వాడికి ఏంటి తెలియదు అన్న విషయం కదా. వాళ్ళకి ఏమీ తెలియపోయినా మనల్ని ఉద్ధరించడానికి అధికారంలో ఉన్నారు వాళ్ళు. ఒక్క నాయకుడు వచ్చి ముఖ్యంగా తెలంగాణలో ఉన్న బీజేపీ వాడికి అసలు తెలియదు అన్న విషయం తెలుసుకో. మళ్ళీ జాతీయ కోల్ మినిస్టర్ అతను ఇక్కడ జరుగుతున్న అవకతవకల మీద ఒక్క మాట ఏమైనా ఉందా? ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడే ఏమన్నా కిషన్ రెడ్డిది? అంటే సబ్జెక్ట్ వీకు, రాష్ట్రం మీద అవగాహన లేదు, మన ఉద్ధరించడానికి ఆ ఎంఐఎం వాడు ఈయన గెలిపిస్తున్నాడు. ఇది తెలుసుకుంటే చాలు ప్రజలు. వాళ్ళ వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. అది తెలుసుకోండి తెలంగాణ ప్రజలు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే మీ జడ్డితనానికి మీరే సాక్షి. ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టేస్తున్నా మనం చూస్తూ ఊరుకుంటున్నాం చూడు. అది దాంట్లో స్పెషలైజ్డ్ ఫిగర్స్ ఎవరంటే ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మన ఆస్తులు మనం పరిరక్షించుకోలేని నిస్సాయ స్థితికి బీజేపీ పరంగా స్ట్రైవ్ అవుతున్నా సరే ఇంకా వాళ్ళకి అధికారాలు ఇచ్చుకుంటూ కూర్చుంటారంటే మీకు మీరే బాధ్యత వహించుకోండి. వాళ్ళు చెప్తున్నారు కదా నెక్స్ట్ దఫాలో ఖచ్చితంగా మేమే అని చెప్పేసి. ఎవరు? ఎందుకంటే అంతకుముందు నెక్స్ట్ దఫాలో వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటంటే రేవంత్ రెడ్డికి రేపు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కనుక 2 ఏళ్ళకో 3 ఏళ్ళకి అలవాటు కదా మార్చడం. ఆయన ఇమీడియట్గా బీజేపీకి వచ్చేసినట్టు ఆయనతో పాటు ఏదో కొత్త వచ్చేసి ఊహించుకుంటున్నారు అలా అదేదో జరిగిపోద్దని. ఇక్కడ ఏమో సమాజం ఏమో గుడ్డుగాను చైతన్యవంతమైన తెలంగాణ సమాజం ఇది. అందుకే తెలుగుదేశంకి మనం రాస్తండి ఒక పక్కన వార్నిష్ బెస్ట్ రేవంత్ రెడ్డి అన్న. మొన్న ముఖ్యమంత్రి అదే కదా ఇక్కడ టీడీపీని భూస్థాపితం చేశారు. ఎందుకంటే ఆ ధైర్యం ఏంటంటే భూస్థాపితం చేయబడింది తెలుగుదేశంలో కేడర్ ఉంది కదా. పాత వాళ్ళందరికీ ఒకసారి చెంబు నీళ్ళు పోసి 2 బాబు మీరు అందరూ తెలుగుదేశం, నేనే మళ్ళీ మీరే, మనం బీజేపీ, ఈ చచ్చిపోయిన తెలుగుదేశం తీసుకెళ్ళి బీజేపీలో స్వాహా అని కలిపేసి ఇంకా అక్కడి నుంచి మొదలెడతారు మన దోకానం. ఈ మున్సిపల్ ఎలక్షన్స్ కోసమా లేకపోతే ఇక్కడే ఉండదు. ఇప్పుడు ఈ రంగు పోతే కాంగ్రెస్ డిపాజిట్లు కూడా ఎక్కడ ఈ ఓసరవెల్ రంగు కనుక రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం ఒకసారి డైరెక్ట్గా బయటపడిపోయింది అనుకో ఇంకా అసలు డిపాజిట్లు కూడా కాంగ్రెస్ వాళ్ళకి. ఇప్పుడు ఇవన్నీ చేస్తుంటే ప్రజలు గమనిస్తున్నారు కదా సార్. ప్రజలకన్నా ఆవిడ ఊరికే శాడీలు చెప్పుకుని తిరుగుతుంది నటరాజనమ్మ. ఆవిడ ఎందుకు ఏంటి గమ్మునుంది? అరే నువ్వు పార్టీ చీఫ్ మినిస్టర్ అలా సీక్రెటా వాళ్ళక్కడ పబ్లిక్ జనబాహుళ్యంలో ఆయన మాట్లాడితే ఇంకా సీక్రెట్గా అబ్జర్వ్ చేయడం ఏంటి? ఒక ట్రాన్స్లేటర్ని పిలిచి చేయడం అన్నాడు మనోడు అని చెప్పి అనుకోవచ్చు కదా. నాకు తెలియకడుతున్నాను వేరే చచ్చిపోయి పడి ఉన్నాయి తెలుగుదేశం పార్టీని మళ్ళీ పునరుజ్జీవం పోయాలని కాంగ్రెస్కి ఆర్క్ రైవలరీ కదా అది. ఏం మాడుతున్నాను ఢిల్లీ ముసలికి కంప్లైంట్ వెళ్ళాలి కదా, ఎందుకు వెళ్ళట్లే? అంటే వాళ్ళు కూడా తెలిసి తెలియనట్టు చూడుచున్నట్టు వదిలేస్తున్నారంటారా సార్? మరి గతి లేక ఇంకా అంటే రేవంత్ రెడ్డి తప్ప ఇంకో దిక్కులేదు వాళ్ళకి. బట్టి విక్రమార్కను ఎందుకు మర్చిపోతున్నారు? ఆయన్ని అబాస్పాలు చేస్తుంటే ఎందుకు ఊరుకోవాలి మేము? ఒక పక్క ఆయన అబాస్పాలు చేస్తుంటే కాంగ్రెస్ తరఫున ఆయన ఏకైక వ్యక్తి అతను
నెక్కచ్చిగా సిఎల్పి విలీనమైనా సరే నిలబడి పోరాడిన వ్యక్తి అతను. తృణప్రాయంలో ముఖ్యమంత్రి పదవి కూడా పోయింది ఆయనకి, అయినా సరే ఆయన పని ఆయన చేసుకుంటాడు కదా. ఇవి తీవ్ర ఆక్షేపణీయం. అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ కి ఏదైనా మళ్ళీ నెగిటివ్ జరుగుతుందేమో అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఎవరి వల్ల ఎవరికి జరగట్లేదు, రేవంత్ రెడ్డి గారి వల్ల పొరపాటు జరుగుతుంది నెగిటివ్. ఆయనకి తెలిసి చేస్తాడో తెలియట్లే. ఓ పక్క కిరసనాయిలో టార్చర్, ఓ పక్క చంద్రబాబు గారి టార్చర్ భరించలేకపోతున్నట్టుకున్నాడు. అందుకే బడబాగ్ని ప్రజల ముందు చెప్పించుకున్నాడు. అంటే నేను ఇంకా అందులోనే ఉన్నాను, ఇందులో ముఖ్యమంత్రి అయినా కూడా నేను అక్కడ నుంచి పనిచేస్తున్నానని ఒప్పుకున్నట్ట మరి ఇది. అదే దాని నుంచి అమ్మ పుట్టినీళ్ళు మేనమామ గారు కానీ వాళ్ళు చెప్తున్నట్టుకున్నారు. ఈయన పుట్టింటి మూలాలు మర్చిపోలేక ఈయన ఇబ్బంది పడిపోతుంది. ఈయన ఇప్పుడు ఒక మీమాంసలో పడ్డట్టే కదా సార్ ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న ఒరిజినల్. కానీ ఆయనకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆయనకు ఒక స్వతంత్ర ప్రతిపత్తిగా ఆయన ప్రేమించిన ఆయనే పెళ్లి చేసుకున్నా సరే ఆయన 20 కోణంలో ఫీల్ అవుతున్నా కాంగ్రెస్లో. ఇంకా మామగారు ప్రెజర్ ఉంటుంది ఇంట్లో, అలాంటి ప్రెజర్ ఫీల్ అవుతుండే ఆయన. నేను అంటుంది ఏంటంటే, ఆయన స్వతంత్రంగా కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడయ్యాడు, ముఖ్యమంత్రి అయినా సరే ఆయన ఇంకా ఇళ్ల రకంలో ప్రవర్తిస్తే మనవాడి చేస్తుంది దానికి. అంటే ఇప్పుడు టీడీపీ పార్టీ పెట్టిందే కాంగ్రెస్ విభజించి టీడీపీ పార్టీ వచ్చింది. అవును, వచ్చినప్పుడు మళ్ళీ ఈయన ఉండి కాంగ్రెస్ లో ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ అని చెప్పుకుంటూ మళ్ళీ టీడీపీ గురించి మాట్లాడతారేంటి సార్? 2 కాల సిద్ధాంతం. ఆయన సాధారణంగా పంచవర్ష ప్రణాళికలతో దేశాన్ని అభివృద్ధి చేసిన కాంగ్రెస్ గురించి చదివాం. లేదా ఆయన సొంత విజనరీ అంటే నా స్వార్థాన్ని ఎలా పరిరక్షించుకోవాలన్న చంద్రబాబు నాయుడు గారిని చూసాం. వీళ్ళ కాంగ్రెస్లోంచి పంచవర్ష ప్రణాళికలు, ఇక్కడ విజనరీ 2 కలిపి ఈయన స్వార్థ ప్రణాళికలు వేసుకుంటుండే. అవతల బీజేపీతోనా లేదంటే తెలుగుదేశంతో మళ్ళీ సహకారాలు అందించుకొని వాళ్ళందరినీ మళ్ళీ కూడగట్టుకుని ఇంట్లో ఉన్న దేవేంద్ర గౌడ్ గారిని ఇలాంటి వాళ్ళందరినీ పిలుచుకొచ్చే కార్యక్రమం ఉందేమో నాకైతే డౌట్గానే ఉంది. సో ఇది ఇప్పుడు ఏదైతే హరీష్ రావు గారి ఇప్పుడు నాకైతే అర్థమైంది ఏంటంటే, ఒక తలసాని శ్రీనివాస్ యాదవ్ తప్ప మిగిలిన వాళ్ళు చాలా మంది తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళందరూ ఎక్కడికక్కడ సర్దేసుకున్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారిని, కడియం శ్రీ గారి ఇలాంటి వాళ్ళందరూ. సో ఈ సర్దుకున్న వాళ్ళు ఇంకా మనం మిగిలిన తెలుగుదేశం వాళ్ళు కూడా సర్ది వచ్చి అన్న కాన్సెప్ట్ ఉన్నట్టుకున్నాడు. సాధ్యమవుతుంది అంటారా సార్? ఏమో, ఆయన విజనరీ, చంద్రబాబు గారు విజనరీ ఈయనకి వచ్చింది అనుకో, ఈయన మధ్య కలజోడు పెట్టుకుని చదువుతుంది కదా అప్పుడప్పుడు. కానీ చాలా ఆయన మాట్లాడేది మాటలు వింటుంటే చాలా వరకు తెలంగాణ ఉన్న ప్రజలు మాత్రం ఆయనకి ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, మేము ఓటేసి ఎంచుకున్న ముఖ్యమంత్రి, మేము కావాలని ఓటేసి ఎంచుకున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? మేము నాకు ఎక్కడ డౌట్ వస్తుంది అంటే, రేపు పొద్దున్న తెలుగుదేశం నిలబడిపోతే కాంగ్రెస్ వాళ్ళని ఈయన ఓడించేస్తారేమో నాకు డౌట్గా ఉంది. ఇప్పుడు అట్లనే ఉంది కదా, మా పుట్టిల్లు తెలుగుదేశం. ఇప్పుడు వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు కదా సార్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన వ్యాఖ్యల్లో వాళ్ళనే ఏంటి మన ముఖ్యమంత్రి ఇందులో ఉన్నాడా అందులో ఉన్నాడా ఏంటి ఇది మాట్లాడుతున్నారు అని చెప్పేసి, ఇందులో ఉన్నాడు అందులో ఉన్నాడు మనల్ని ఎటు కాకుండా చేస్తున్నా మాట్లాడుకుంటున్నారు. సో ఎట్లా చూడాలి? సాధారణంగా మన భగవంతుడి విషయంలో ఇందుకాలంలో అందులేడు ఎందులేనా దొరుకుతాడు భగవంతుడు అని. మరి రేవంత్ రెడ్డి సార్ అన్నింటిలోనే ఉన్నాడు. సో ఇప్పుడు ఈ విచారణలో ఇప్పుడు ప్రతిసారి ఏంటి విచారణ? ఎలక్షన్స్ ముందు వీళ్ళ అరెస్ట్ లాస్ట్ టైం అరెస్ట్ అలవడి నోటీసులు అంటే ఏమైంది, 60% గెలిచామని చెప్పారు సర్పంచ్లు. ఈసారి మరీ సెంటిమెంట్ వర్కౌట్ మళ్ళీ 60% జడ్పీటీసీలు ఎంపీటీసీలు కానీ ఛాన్స్ ఉందేమో. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.